వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఆషాఢ శ్రావణ మాసంలో మనకి హైదరాబాద్లో ఏ గుడిలో చూసినా కూడా ఫుల్ టు ఫుల్ పూజలు పునస్కారాలు భక్తుల రద్దీ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లాఠీ దెబ్బలు తినే పరిస్థితి డివోటీస్ వచ్చింది. ఇక బోనాల విషయం అయితే ఇంకా నేను అది చెప్పక్కర్లేదు. మీరు పక్కన బాక్స్లో విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది బోనాలు తీసుకొచ్చిన మహిళల పరిస్థితి ఏంటి అంటే. అసలుకి తెలంగాణలో మాత్రం ఒక కల్చర్ ఉంటుంది ఏంటంటే ఆషాఢ శ్రావణ మాసంలో అమ్మవారికి బోనాలు ఎక్కించేది. సో ఎందుకు భక్తులు ఇంత ఇబ్బంది పడి అమ్మవారికి నైవేద్యం భోజనం ఒక పూట పెట్టడానికి వాళ్ళ సొంత ఖర్చులతో తెచ్చినా కానీ ఎందుకు ఇవన్నీ కూడా? ఇప్పుడు శ్రీకృష్ణుడు మహాభారతం ముగిసే సమయానికి పాండవులకే చెప్పాడు కలియుగం ఏ విధంగా ఉంటుందని. ఆ తర్వాత 1610వ శతాబ్దంలో కారణజన్ముడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా కాలజ్ఞానంలో చెప్పిపెట్టారు. ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూ ఉంటే సామాన్యమైన ప్రజలకి ఎంతో ఇబ్బంది జరుగుతుందని మీరు గమనించి చూడండి. అమ్మ నా తల్లులారా, ఇక్కడ పూటకి గతి లేని వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటూ బతికిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ పోరాటంలో. బాగా సంపాదించిన వాళ్ళు లేకపోతే ఇంకెవరు ఎవరు లేరు. మన హైందవ ధర్మం చూడండి, కారణ జన్ములని పరమాత్ముడు అలానే పుట్టిస్తాడు. ఈరోజు మనము పెద్దమ్మ తల్లి గుడికి వచ్చామని అనుకుంటే ముమ్మాటికి పొరపాటే. ఈరోజు మనం మన ఇంటికి వచ్చాము. పెద్దమ్మ తల్లి మన ఇంటికి ఆడబిడ్డ. ఈరోజు శ్రావణమాసం చూడమ్మా, ఈరోజు మంగళ శాసనాలని అందించే రోజు. ఈరోజు మన వాళ్ళు చేసేది ఏంటంటమ్మా, నాగుల పంచమి ఒక పండుగ అయితే ఈరోజు మంగళవారము మంగళ వ్రతాలు చేసుకునే పూజలు గుడులు కూడా ఉన్నాయి. ఇప్పుడు శుక్రవారం 3 రోజుల్లో ఉంది. అంటే వీళ్ళందరూ ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఎంతో గౌరవంగా పార్వతీమాతని దేవీ దేవతలందరినీ వాయినాలు ఇచ్చుకుంటారు. అంటే పసుపు కుంకుమలని పంచుకునే ఈ 29 రోజులు మనందరికీ. ఇలాంటి సందర్భాల్లో పెద్దమ్మ తల్లికి అవమానం జరిగిందని అంటే ప్రతి ఆడబిడ్డకి జరిగినట్టే, ప్రతి పౌరుడికి జరిగినట్టే. కాబట్టి 100 గజాల స్థలంలోనేనా ఈ యొక్క న్యాయాలు, నిర్ణయాలు, ప్రభుత్వాలు, అధికారులు అన్నీ రావాలి? ఒక 100 గజాల స్థలం గురించి ఈరోజు మనందరం పోరాడుతున్నాం. ఇప్పుడు చూడమ్మా, పోలీస్ అధికారులు ఒక అమ్మాయి ఎస్ఐ గారికి నెత్తికి దెబ్బ తగిలి రక్తం వచ్చింది అని అంటే చూడండి, రక్తాన్ని చూయించడం అనేది దేవతలు ఆశిస్తలేరు. ఇక్కడ శాంతియుతముగా ఒక మార్గాన్ని ప్రభుత్వ అధికారులు కూడా ఒక హెచ్చరికలాగా ముందుకు వచ్చి ఒక వాంగ్మూలత్వాన్ని ఇచ్చే విధంగా ముందుకు రాలేరు ఇంతవరకు. కాబట్టి ఈ ఆలోచన అయితే మన హైదరాబాద్ లో మనం చూస్తుంటే చాలా పురాతన దేవాలయాలు రోడ్ల పైన ఉన్న ఆ పై నుంచి ఫ్లైఓవర్లు వేసారు, ఆ పక్క నుంచి రోడ్లు వేసుకున్న సందర్భం చూస్తున్నాం. కానీ బంజారా హిల్స్ లో ఉండే పెద్దమ్మ అమ్మవారి ఆలయం మాత్రమే విగ్రహం తీసుకొని వెళ్ళి వేరే చోట పెట్టినరు అని ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి ఇప్పుడు అలా మీరు అన్నట్టుగా ఎన్నో గుడులు గోపురాలు రోడ్లకు అడ్డుగా ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నంలో ఉండి గుడికి పక్కనే ఆ రోడ్డు పక్కనే పెడుతున్నారు. అది శుభసూచకమైనదే. కానీ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయత కనబడతలేదు. మారుమూల ప్రాంతము. ఇప్పుడు మనం పట్టుమనిడ 1,00,000 మంది వచ్చిన పండుగ చేసుకునే వాతావరణం లాగుంది ఇక్కడ. అలాంటప్పుడు ఏంటంటమ్మా, ప్రభుత్వ అధికారులు దీన్ని కూల్చారా, రాజకీయవేత్తలు ఏదో చేశారనడానికంటే ముందుగా ఇక్కడ శాంతి భద్రతలని భంగం కల్పించే హక్కు ఎవరికి లేదమ్మా. అది ప్రభుత్వ అధికారులకైనా, సాధు సత్పురుషులమైనా, మా గురువులు ఆది గురువులకైనా, జగద్గురువులకైనా లేదు. అసలు శాంతి భద్రతలు అనేది ఎందుకు భంగం చేసే విధంగా మనం ఇప్పుడు ప్రవర్తిస్తున్నాము అని అంటే, గుడిని గులగొల్చిన తర్వాత అక్కడ దేవతని తీసుకెళ్ళిపోవడం చేత, ఈ శ్రావణ మాసమో లేకపోతే బోనాల పండుగ అవ్వడం చేత ఆ మనోభావాలు చాలా బలంగా దెబ్బతీస్తున్నాయి. ఆ మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదు మన దగ్గర. అన్ని లాసులో ఉన్నది కదమ్మా. కాబట్టి మనము మన హక్కును అడుగుతున్నాం. ఇక్కడ కొత్త ప్రాంతంలో గుడి ఇవ్వండి, మేము ఒక 100 ఎకరాలు అడుగుతున్నాము, 100 ఎకరాలు కట్టుకుంటామని అడగట్లేదు. 80 సంవత్సరాల చరిత్ర, 83 సంవత్సరాలు అంటే 1983 నుంచి ఉన్న ఫొటోస్ చూపించారు వాళ్ళు. అంటే వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే పురాతనమైన ఆలయాలను కాపాడుకోవాలనేది మన దగ్గర ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఉందమ్మా. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంది, డిపార్ట్మెంట్లో వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంది, గుడులు గోపురాలు ఇంకేదైనా ఉంటే మా దగ్గరికి తెండి అనేది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇప్పటికీ ఒక 50-60 ఏళ్ళు అయిందమ్మా. వై టిల్ నౌ దెర్ ఇస్ నో ఎండోన్మెంట్ పర్సన్ హియర్? అంటే ఎందుకు ఆ ఎండోన్మెంట్ వాళ్ళు రావట్లేరు ఇంతవరకు అంటే, ఇది ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి ఎండోన్మెంట్లో ఇన్వాల్వ్ కారు. ఇక్కడ కొంతమంది అంటున్నారు మీరు ఎండోన్మెంట్కి వెళ్ళండి అని అంటే, ఎండోన్మెంట్కి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళాల్సింది ఏంటంటే, ఒక గుడి శాస్త్రీయతంగా 80 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుంది. మీరు ఒక మాట మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటమ్మా, ఈ గుడికి శక్తి లేకపోతే ఈరోజు అంతమంది కారణ జన్ములు రారు. ఇది కూడా ఆలోచించాలి. ఇదే సమయంలో ఇక్కడ 100 గుడులు కడుతున్నారు. మరి ఆ గుడుల దగ్గర అమ్మ ఒక పంతులు తప్పితే, ఆ 2-3 కుక్కలు తప్పితే, ఆ ఉన్న ఒక పని మనుషులు తప్పితే ఎవరు ఉండరు. అలాంటి ఎన్నెన్నో గుడులు ఉన్నాయి. కానీ ఈ గుడికి ఇంతమంది వస్తున్నారంటే 80 సంవత్సరాలల్లో అమ్మ అంతమంది ప్రేమలని, అమ్మ అంతమంది ఆప్యాయతలని, అంతమంది గౌరవాలని సంపాదించింది అనడానికే నిజముగా పెద్దమ్మ తల్లి ఇక్కడ ఎందుకు ఉంటుందంటే, పొలిమేరలో ఉండే దేవత కదమ్మా. పొలిమేరలో ఉన్న దేవతలని మనం ఈరోజు కాపాడుకోకపోతే రేపటి రోజు ఊర్లో అవాంఛనీయమైన సంఘటనలు ఏమైనా జరిగితే
దానికి బాధ్యత కూడా వహించాల్సిన అవసరం ఎవరు? అయితే గతంలో సాధు సంతులు తీసుకున్న నిర్ణయం ఇవాళ మనం అయోధ్య రామ మందిరం చూస్తున్నాం. అట్లనే సాధు సంతులు మళ్ళీ హిందూ దేవాలయాలు కాపాడుకోవాలని మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకొని కంకణం కట్టే పరిస్థితులు వచ్చాయా ఈ రోజు? అంటే ఈ రోజు అమ్మ గుడి చిన్న విషయం అని అనుకోవట్లేదు మేము. ఎందుకంటే విగ్రహం చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా అమ్మ దేవత ఉన్న శక్తి గుడిలో ఉంటుంది తల్లి. కాబట్టి పెద్దమ్మ తల్లికి ఈరోజు గౌరవము, ముఖ్యంగా మంగళవారం బోనం సమర్పించడం ఏంటంటమ్మా అసలైన శ్రావణం మొదలైందని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏకధాటిగా వాళ్ళు కొందరు 2-3 ఆడవాళ్ళు రావడం, మిగతా వాళ్ళు సాధులందరూ రావడం ఏంటంటమ్మా అమ్మ స్వీకరణ పిలిచింది. వాళ్ళు రక్తాన్ని కూడా ఆలోచన చేయకుండా, దెబ్బలు కొడతారేమో అని ఆలోచన చేయకుండా, లాఠీ చార్జ్ అని కూడా ఆలోచన చేయకుండా వచ్చారంటే వాళ్ళకు గౌరవం ఆ అమ్మ జగన్మాతనే ఇచ్చిందని ఆలోచించి మేము 2-3 రోజుల నుంచి చెప్తుంది కూడా ఏంటంటమ్మా ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నతమైన ఆలోచన చేయాల్సిన సమయమే. గుడి ఇయ్యలేము, గుడి రాలేదు అన్న చెప్పాల్సిన సమయం కాదు. గుడి ఖచ్చితంగా రావాలి. ధర్మాన్ని మనందరం కాపాడుకుంటే అమ్మ రేపటి రోజు ధర్మం మనందరినీ కాపాడుతుంది. ఈ దేహం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు తల్లి? ఇప్పుడు నువ్వు 100 గజాల స్థలమే నువ్వు అమ్మకి ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తే ఈ శరీరము 100 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచం ఒక భూమండలం. మరి ఈ భూమండలాన్ని ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ 100 గజాల జాగా గురించి కొట్లాటనా, లేదంటే 100 గజాల కాస్ట్లీ జాగా గురించి గొడవనా? అప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సాధు సత్పురుషులం కాబట్టి కాస్ట్లీ అనే విషయాన్ని మేము ఆలోచన చేయకుండా దైవం మాత్రం ఇక్కడ ఆలోచన ఇంకోటి ఏంటంటే సాధు సత్పురుషుల ప్రశ్నలు ఎలా ఉండాలంటమ్మా ధర్మం కాపాడడానికి మేము ముందుకు వచ్చాం, శాసనం కాపాడడానికి మేము ముందుకు వచ్చాం. ఈ స్వామి ఉన్నారు నాతో పాటు వచ్చారు. ఆయన గారు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసమ్మా? శ్రీశైల నివాసి. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నది అంటే ఒక సాధువులందరూ ఏకం కావాలని పిలుపులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2-3 స్వాములు కూడా వచ్చారు, ఇంక 2-3 ఆన్ ద వేలో ఉన్నారు. అంటే ఒక సాధు సత్పురుషులు న్యాయం ధర్మం వైపు ఉంటారు కాబట్టి మనం ధర్మం గురించి మాట్లాడడానికి ముందుకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా 100 గజాల స్థలం రావాల్సిందే ముమ్మాటికి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది రాదు అని అంటే ఎందుకు వచ్చేవాళ్ళు? ఎక్కడో నమ్మకం మన ప్రభుత్వ అధికారుల పైన ఉన్నదనే కదా అర్థం. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా గౌరవార్థంగా మన స్థలాన్ని మనకి పెద్దమ్మ తల్లిని ఇచ్చిన తర్వాత మరోసారి మనం బోనాలన్నీ చేసుకొని ఆ పోతురాజుల సమక్షంలో డప్పు మేళ శబ్దాలతో మళ్ళీ రావాలి. అప్పుడు సాధులందరం మేము వచ్చి గుడి పునరుద్ధరణలో మా వంతుగా మేము ముందుకు వస్తామని కూడా మాట ఇచ్చాము. కాబట్టి అమ్మ మీ మీడియా సోదరులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని మీరు చేరుస్తున్నారు. ఇప్పుడు మీలే లేకపోతే అమ్మ ఈరోజు ఎంతమందికి తెలిసేది ఈ విషయం? కాబట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన గారు ఏదో చేశాడా ఇంకేదో చేశాడా అనేది పక్కన పెడతామ్మా, ఇప్పుడు ఆయన గారి ద్వారానే నిర్ణయం రావాలనేది మనందరి ఆలోచన. కాబట్టి ఇది జగన్మాత వ్యూహం అనుకోవాలి. ఎందుకంటే వద్దు వద్దు అనుకున్న ఆ నోటి ద్వారానే అవును అక్కడ గుడి కట్టుకోండి అని వచ్చిందంటే అప్పుడు నా తల్లి పెద్దమ్మ తల్లి నిజంగా పులి మీద వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ అమ్మకి హక్కు లేదు అనుకుందేమో, ఇన్ని రోజులు 80 సంవత్సరాలలో అమ్మనే అడవిలో ఉండిపోయిందేమో. ఇప్పుడు అమ్మకి అనుమతి వచ్చింది అనుకో అమ్మ, ఆమె ఎంత గౌరవంగా గర్వంగా నిజంగా ఇక్కడ పులి మీదనే స్వారీ చేస్తుంది, ఇది నా స్థలం అని చెప్పి. కాబట్టి మనందరం గొడవ పడాలి తల్లి. గురుగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీశైలం ఉండొచ్చు. సో ఎలా తెలిసింది మీకు ఈ విషయం? అసలు నాకు స్వామీజీ చెప్పినారు, ఆల్రెడీ మీ మీడియాలో కూడా చూడమని జరిగింది. మా యొక్క మిత్రులు శివరుద్ర స్వామి ఫోన్ చేసి స్వామి ఇట్లా ఉంది కంపల్సరీ మీరు వస్తారంటే సరే స్వామి వస్తున్నాను అని చెప్పి వచ్చినాను ఇక్కడికి. అసలు ఇట్లా పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం ధ్వంసం జరిగింది అనే వార్త విన్న తర్వాత అసలు ఏమనిపించింది గురుగారు మీకు? సహజ సిద్ధంగా మాకు ఇది ఆటవిక చర్యగా ముందు తలంపు వచ్చింది. అసలు ఏం జరిగిందో చూద్దామని మేము ఒకరోజు ముందు నేను రావడం జరిగింది. అయిన తర్వాత చూసినాము ఇక్కడ చూస్తే ఒక వాతావరణం ఇదంతా చూసిన తర్వాత ఇది కావాలని చేసిన చర్యగా భావించిన మా శివరుద్ర స్వామి పిలుపు మేరకు సాధు సంతులకి పిలుపునిచ్చాము. ఆ పిలుపు మేరకి మేము ఏపీ నుండి మేము వచ్చినాం. ఇంకా సాధు సంతులు ఇంకా వస్తున్నారు.